అగ్ని అభిషేకము, ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమునకు మహామహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఆత్మస్వరూపి అయిన దేవుని నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. షాలేం మినిస్ట్రీస్ ద్వారా ఆత్మాభిషేకము అను ఆత్మ సంబంధమైన శక్తి కలిగిన ఈ టీవీ కార్యక్రమమును చేయుటకు మాకు శక్తినిచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. షాలేం మినిస్ట్రీస్ ద్వారా ఆత్మాభిషేకము అను ఈ టీవీ కార్యక్రమము చూచి దైవజనుల ద్వారా విడుదల చేయబడుచున్న దేవుని శక్తిని, ఆత్మాభిషేకమును పొందాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుగా దైవజనులు లాజరన్న గారిచే వ్రాయబడి స్వరకల్పన చేయబడిన ఒక మధురమైన పాటను విందాం. వాక్యం తర్వాత మీరు చూస్తున్న ఈ ఆరాధనలో మీరు పాల్గొని దేవుని శక్తిని పొందాలని, ఆత్మాభిషేకముతో నింపబడి ప్రభువును ఆరాధించి మహిమపరచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ప్రతి వారం దేవుని యొక్క పాదసన్నిధి రీతిగా మనం కలుసుకోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఈ అల్పుడైన దాసును చూపిన భాగ్యానికై నిండు హృదయంతో ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి ఈ ప్రోగ్రాం ఇక కొనసాగదు అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో మరి మా సంఘంలో కూడా చెప్పేశాను, ఇక నుంచి ప్రోగ్రామ్స్ ఉండవని. అయినా దేవుడు మా సంఘంలో 3 యవన బిడ్డల దేవుడు ప్రేరేపించి వాళ్ళ డాడీ వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క పాకెట్ మనీ ఇస్తే దాన్ని వాళ్ళు దాచుకొని ఈ రోజున యొక్క ప్రోగ్రామ్ ముందుకు రావడానికి వాళ్ళు కానుకగా దాన్ని అర్పించారు. ఆ యవన బిడ్డల్ని దేవుడు అధికముగా దీవించునుగాక. దేవునికి స్తోత్రం. మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి, మీరు చేస్తున్న ఫోన్స్ని బట్టి నేను మా దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీరు అనేకులు ఆత్మాభిషేకముతో మీరు నింపబడి దేవుని కోసం వెలుగొందుతున్న జ్యోతులుగా మీరు ప్రజ్వలిల్లాలని మీకోసం ఆశిస్తూ మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవునికి మహామహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన ఏ వాక్యాన్ని ప్రభు మన కోసం సిద్ధపరిచాడో, ఏ ఆత్మ సంబంధమైన రొట్టెని పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచాడో దానిని ఈరోజు ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వారమై, వాక్యం కొరకు ఆసక్తి కలిగిన వారమై, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడి మన మనోనేత్రములు వెలిగించబడిన వారమై ఈ దినాన దేవుని వాక్యాన్ని విందాం. అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రభు నుంచి మనం పొందుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చెప్పుకుంటున్న మాట, వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్న వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా అపోస్తల కార్యములలో అనేక పర్యాయాలు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అని చూస్తాం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలని దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడితేనే ఆ వ్యక్తి అద్భుతాలను చూస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడితేనే ఆ వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడితేనే ఆ వ్యక్తి తన జీవితంలో ఆత్మీయ అనుభవాలలో ఎదుగుతూ ఉంటాడు. నిజంగా మనం గమనిస్తే అపోస్తల దినాలలో అపోస్తల యొక్క పరిచర్య మనమంతా గనక క్షుణ్ణంగా పరీక్షిస్తే వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఈ దినాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్న ఒక శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే, పరిశుద్ధాత్మతో నిండిన వారై. పరిశుద్ధాత్మ అంటే ఏమిటో ఎరుగని వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ నమ్మని వారితో అసలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతే ఎరుగక ఒక ప్రాంతంలో
12 మంది శిష్యులు దేవుని సేవ చేస్తున్నట్టు అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన లేని వ్యక్తులకి మనం ఏమి చెప్పలేము, అటువంటి వారికి మనం బోధించిన వారికి ఎక్కదు. కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని నింపుతాడని, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని సంపూర్ణంగా తన ఆత్మతో నింపి నడిపింపుతో ముందుకు నడిపిస్తాడని ఎవరైతే నమ్ముతారో అటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడి దినాన్నిస్తున్న ఓ దివ్యమైన అనుభవాన్ని ఈ రోజున మీరు పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడాలన్న ఆ యొక్క ఆలోచనతో మీరు ఉండాలని దైవదాసుని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడిరి అన్న మాట నేను బైబిల్లో చదివినప్పుడు కేవలం అపోస్తలుల కార్యములోనే 33 సార్లు రాయబడింది. 33 సార్లు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అని వ్రాయబడింది. మనకున్న ఒక తక్కువ ఆలోచన ఏంటంటే, మనము బాప్తిసము తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు అన్న తప్పుడు ఆలోచన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను పొందాడు కదా, మనం కూడా పరిశుద్ధాత్మను పొందుతామన్న ఆలోచనలతో ఈ దినాన చాలా మంది ఆగిపోయారు. నా పిల్లరా, నేను రాసిన ఎక్కిరము అనే ఆ బుక్ మీరు చదివితే 4 అనుభవాలని మీరు దాంట్లో ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. పరిశుద్ధాత్మను పొందటం, పరిశుద్ధాత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మలో పరవశులవటం, పరిశుద్ధాత్మ చేత బంధించబడటం. ఈ 4 అనుభవాలు మీరు పరిశుద్ధాత్మ దేవుల్లో మీరు పొందగలరు. అయితే దినాన్ని మీకు చెబుతున్న మాట, నేను పరిశుద్ధాత్మతో నింపబడటం నిజమే. పరిశుద్ధాత్మ దేవునితో మనం ఎప్పుడు నింపబడాలి, ఏ పరిస్థితుల్లో నింపబడాలి, ఎలా నింపబడతాం అనే విషయాన్ని ఈ దినాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుని కనుక నిన్ను నింపితే కలిగే అనేకమైన ప్రయోజనాలు. ఎందుకంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యంలో దైవజనుడైన పౌలు ఒక స్పష్టంగా మాట చెప్పాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆత్మ తానే మనల్ని తన ఆధీనంలోనికి తీసుకొని, ఆత్మదేవుడు తానే మనల్ని స్వాధీనపరుచుకొని తన ఆత్మ చేత నింపి తన ఉద్దేశానుసారంగా మనల్ని ముందుకు నడిపిస్తాడన్న విషయాన్ని దైవజనుడు బహు స్పష్టంగా చెప్పాడు రోమాపత్రికతో. ప్రియులారా, మనం నడిపించబడవలసింది మనుష్య జ్ఞానముతో కాదు, మనం నడిపించబడవలసింది లోక జ్ఞానముతో కాదు, మనం నడిపించబడవలసింది మనం చదువుకున్న డిగ్రీలతో కాదు, మనం నడిపించబడవలసింది పరిశుద్ధాత్మ దేవునితో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న ఓ దివ్యమైన లక్షణం ఏంటంటే, తన ప్రజలను ఆయన నడిపిస్తాడు. తన ప్రజలను నడిపించగలిగిన అనుభవము కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పిల్లరా, నువ్వు నింపబడాలి పరిశుద్ధాత్మ దేవుని చేత. నువ్వు నింపబడినప్పుడు తన ఉద్దేశాల చొప్పున, తన చిత్తము చొప్పున నీవు ఎలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడో ఆ ఉద్దేశానుసారం నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. ఈ రోజున చాలా మంది ద్వేషంతో నింపబడుతున్నారు, పాపముతో నింపబడుతున్నారు, లోకపు ఆశలతో నింపబడుతున్నారు, అనేకుల మీద అసూయతో నింపబడుతున్నారు, అనేకుల మీద తప్పుడు ఉద్దేశాలతో నింపబడుతున్నారు. కానీ దేవుని ఆత్మచేత నింపబడుతున్న అనుభవాలకి నీ వచ్చావా అన్న విషయాన్ని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత ఎవరైతే నింపబడతారో వాళ్ళు బహు ధైర్యము గలవారై ఉంటారు. దానికి ఉదాహరణ పేతురే. ఒకప్పుడు బహు పిరిగివాడిగా ఉన్న పేతురు ఒక దినాన 1000 మంది ప్రజల ముందు నజరేయుడైన యేసు ఆయన దేవునిగాను ప్రభువుగాను మీరందరూ ఎరుగుతారు, ఆయన చంపారు కానీ ఆయన మరి సమాధిలో లేడు అన్న సంగతి బహాటముగా అనేకులకు ధైర్యంతో సాక్ష్యం చెప్పాడు ఈ పేతురు. నా పిల్లరా, పేతురికి అంత ధైర్యం ఎలా వచ్చిందంటే, పేతురు ఆ దినాన పరిశుద్ధాత్మతో నిండాడు అని వాక్యం చెప్తుంది. అయితే నువ్వు కూడా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి. అయితే నీవు కూడా ఈ దినాన పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈరోజు నేను మీకు 5 అనుభవాలు చెప్తాను. ఎటువంటి సందర్భాలలో మనం పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలో ఈ దినాన కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం నుంచి చూద్దాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదివితే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 120 మంది మేడగదిలో కూర్చొని
ప్రార్థన చేస్తూ ఉండగా అని వాక్యం రాయబడుతుంది. ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి యొక్క వాగ్దానం కోసం, యేసయ్య చెప్పిన మాట సంపూర్ణత అయ్యే వరకు, పైనుండి శక్తిని పొందే వరకు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని అనుభవించే వరకు 120 మంది ఎడతెగక ఏక మనసుతో అందరూ కూడా ప్రార్థిస్తున్నారు, మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపు అని. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యము చెప్పకనే మనకు చెబుతున్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడు నింపుతాడంటే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు. ఈ దినాన నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపబోవడానికి కారణం నీ జీవితంలో ఎక్కువ ప్రార్థనా జీవితం లేకపోవటమే. మాటలైతే గంటలు గంటలు చెబుతావు, పాటలైతే వందలు పాడతావు, వాక్యం అయితే గంటలు గంటలు చదువుతావు, కానీ ఎందుకో మోకరించి ప్రార్థించాలంటే ప్రార్థించలేకపోతూ ఉంటావు. నిజమే. ఈ రోజున ప్రార్థించగలిగిన వ్యక్తులు మీరు ఎవరైనా ఉంటే, ప్రార్థించగలిగిన వ్యక్తివి నీవైతే, మోకరించి ప్రభు పాదాల దగ్గర అనర్గళంగా ప్రభువును నువ్వు మహిమపరచగలిగి ప్రార్థించగలిగిన స్థితిలో నువ్వు ఉంటే, ఆ దినాన అపోస్తలులు అలాగే 120 మంది ఎలాగ పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం ప్రార్థిస్తున్న నీ మీదకు దిగి వస్తలే సునామములో. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవునితో ముచ్చటిస్తున్న విషయం ఏమనగా, పరిశుద్ధాత్మతో నిండాలంటే మొదటి అనుభవము నీవు ప్రార్థనాపరుడువై ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనాపరులైన తన బిడ్డలను పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు. అంతే కదండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 31వ వచనంలో కూడా, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. వారు కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నారు విశ్వసించిన వారంతా. యేసు రక్తమందు కడగబడి శుద్ధి చేయబడి పాపక్షమాపణ పొంది యేసునే రక్షకునిగా దేవునిగా అంగీకరించి ప్రభు కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా జీవిస్తున్న వారందరూ ఒక చోట కూడి ప్రార్థిస్తూ ఉన్నారు. అప్పుడే వాళ్ళకి భయం వచ్చింది లోపలికి. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తే బెత్తాలతో కొట్టారు. ఒక పుట్టుకుంటి వాని శృంగారం అనే దేవాలయం దగ్గర లేపి నడిపిస్తే, ఈ నామాన్ని గురించి మరో చోట మీరు మాట్లాడకూడదని పేతురుని యోహాన్ని బెత్తాలతో కొట్టి తోలు ఓడగొట్టారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు మిగతా అపోస్తలులతో విశ్వాసులతో వచ్చి కలుసుకొని కూర్చొని వారికి జరిగిన సంగతులను వివరించుకొని మోకరించి ప్రార్థన చేస్తుండగా, దేవునికి స్తుతి కలుగునుగా, మోకరించి ప్రార్థించుచుండగా వారందరూ కూడి ఉన్న చోటు కంపించెను. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, దే వర్ ఫిల్డ్ విత్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత వాళ్ళందరూ నింపబడ్డారు. ప్రార్థించుచూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద వచ్చాడు. ఇటువంటి అనేక సందర్భాలను నేను మీకు చెప్పగలను. ఒకదినాన్న పేతురు మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. మిక్కిలి ఆకలి కొని భోజనం చేయాల్సిన పేతురు, భోజనం కోసం ఆర్డర్ ఇవ్వాల్సిన పేతురు మిద్దె మీదకెక్కి మిక్కిలిగా ప్రార్థించుచుండగా అతడు పరవశుడయ్యను అని వాక్యం చెబుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు పరవశుడవుతాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు దర్శనాలు చూస్తాడు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డవాడు ధైర్యముతో అతడు అభిషేకించబడతాడు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వాడు ధైర్యముగా ఉంటాడు. ఇక ఏమాత్రం వాళ్ళలోకి పిరికితనం అనేది కొంచెం కూడా ప్రవేశించడానికి అవకాశం ఉండదు. కాబట్టి నేను మీకు చెప్తున్న మొట్టమొదటి అనుభవం, పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే మొట్టమొదటి వారు ప్రార్థించువారై ఉండాలి. 2 కానీ 3 కానీ అయితే ఒక్కడవు కానీ నువ్వు మోకరించి ప్రార్థించగలిగినప్పుడు, ప్రభుతో నువ్వు మాట్లాడగలిగినప్పుడు, మోకరించి నీ చేతులెత్తి ప్రభు పాదాల దగ్గర అయా నన్ను నింపు అని నువ్వు అడగగలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. 2వ అనుభవాన్ని చూద్దాం పిల్లరా. దైవజనులు మీ మీద చేతులు ఉంచినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారని దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము అందరూ చూడండి 17వ వాక్యంలో ఈ మాట రాయబడుతుంది. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవుని వాక్యం చెప్తున్నమాట. పేతురు యోహాను వాళ్ళ మీద ఎప్పుడైతే చేతులుంచారో, అభిషేకించబడిన దైవజనులు యేసు ప్రభు కోసం
సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిన దైవజనులు ఎప్పుడైతే వాళ్ళ మీద చేతులుంచారో వారు పరిశుద్ధాత్మను పొందారు అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యులతో మాట్లాడుతుంది, నీకు నువ్వే జ్ఞాని అనుకోక, నాకంతా తెలుసు అనుకోక, నేను బాప్టిజం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడన్న మూర్ఖతలో నువ్వు ఉండక, నీకు దగ్గరలో ఉన్న లేక నీ దైవదాసుని చేత ప్రార్థన చేయించుకోవలసిన వ్యక్తివై ఉన్నావు. నీవు ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవాలు లేవేమో. పేతురు, యోహాను వంటి దైవజనులు నీ ఎదుట ఉన్నప్పుడు వారితోనూ ప్రార్థన చేయించుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపిస్తున్నాడు. ఈ రోజున చాలా మంది దైవజనుల్ని లెక్క లేకుండా మాట్లాడుతున్నారు, ఎన్నిక లేకుండా మాట్లాడుతున్నారు. వారు దేవుని కోసం ప్రత్యేకించబడ్డ వారని, వారు దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టిన వారని, దేవుని అభిషేకం పొందిన దేవుని దాసులన్న విషయాన్ని మర్చిపోయి వారి చేత ప్రార్థన చేయించుకొని వారి ద్వారా ఆదరణ పొంది వారి చేత నడిపించబడవలసిన విశ్వాసులు ఈ దినాన ఎన్నిక లేకుండా లెక్క లేకుండా మాట్లాడటం బహు విచారకరమైన విషయం. నా ప్రియులారా, దైవజనులు మీ ఎదుట ఉన్నప్పుడు, వారు మీ మీద చేతులు ఉంచుతున్నప్పుడు విశ్వసించండి, మేము పరిశుద్ధాత్మను పొందబోతున్నాం, దైవదాసులు మా మీద చేతులు ఉంచబోతున్నారు. ఆ చేతుల్లో ఉన్న అభిషేకం, ఆ చేతుల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి మమ్మల్ని తాకుతుందన్న విశ్వాసంతో మీరు నిలబడ్డ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కూడా నింపటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దైవదాసుల ద్వారా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని శక్తితో నింపుతాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం చూస్తే, వారు